ఎట్లా చూస్తుంటే 10 రోజులు ఇది 10వ రోజు మీరు నిరసన వ్యక్తం చేయవచ్చు. కనీసం ప్రభుత్వాలు కావచ్చు, దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ నుంచి ఎవరు కూడా మీ దగ్గరికి వచ్చి కనీసం మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఏం చేయబోతా ఉన్నారు? అసలు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మాకు న్యాయం జరిగే వరకు మేము స్ట్రైక్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఇప్పటికైతే మేము ఇన్ని రోజులు ట్రై చేసినా కానీ మా గవర్నమెంట్ నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే 2014 ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రైక్ హైక్ అయితే జరగలేదు స్టైఫండ్ అనేది. ఎందుకంటే ప్రతి 2 years కి 15% హైక్ చేస్తాము అనేసి అన్నారు. ఆ పాస్ చేసిన జియో నెంబర్ ప్రకారం అయినా ఏం చెప్పలేదు మాకు. ఫస్ట్ మేము మా డిమాండ్స్ ఏంటిదంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేయమని ఏం అడుగుతలేము, ఉన్న జియోనే కరెక్ట్ గా చేయండి అని అడుగుతున్నాం అంతే. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో వాళ్ళే మాట్లాడారు ఖచ్చితంగా స్టైపెండ్స్ పెంచాలి అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చి కనీసం మీ పట్ల మాట్లాడకపోవడం ఎట్లా చూస్తారు అసలు? వాళ్ళు ఆ రోజు మాట ఇచ్చి ఈ రోజు అసలు అంటే అప్పుడు కాంగ్రెస్ అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాకు ఓటు కావాలి అని ఫైట్ చేసి మా సైడ్ సపోర్ట్ చేసినట్టు మాట్లాడారు. ఇప్పుడు ఓట్ చేసి గెలిపించిన తర్వాత కూడా అసలు ఆ స్టూడెంట్స్ కి ఏమాత్రం సపోర్ట్ చేస్తలేదు. అంటే ఇంకా ఈ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఇట్లానే ఉంటది, కనీసం ఏమైనా రెస్పాన్స్ ఉంటుందో కూడా మాకు ఏం తెలుస్తలేదు. అంటే ఇప్పుడు పెరిగే ఖర్చుల కొద్దీ అసలు మాకు వచ్చే ఈ 13,000 ఏమైనా హాస్టల్ రెంట్ 4,500 5,000 అట్లా వెళ్తుంది. చిన్న చిన్న ఖర్చులు కూడా మేము ఏం చేయలేము. ఆ స్టైఫండ్ అది కూడా ఎగ్జాక్ట్ పర్ మంత్ ఇయర్ కదా, కొన్ని 2 months అట్లా లేట్ చేస్తారు. ఇప్పుడు మేము కూడా ఖర్చులు ఎలా తీసుకోవాలి కదా. అలోపతి వాళ్ళు డే అండ్ నైట్ డ్యూటీస్ చేస్తారు, మేము కూడా అట్లనే చేస్తున్నాం. కానీ వాళ్ళకి మాకు ఈవెన్ కొంచెం కూడా ఈక్వాలిటీ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు సరే వాళ్ళ ఈ అలోపతి కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు చూస్తున్నారేమో. ఇప్పుడు మాకు కూడా కాలేజ్ ఇంప్లిమెంట్ మాకు కూడా స్ట్రెంత్ పెరుగుతుంది కదా. ఓన్లీ కాలేజెస్ 2 పెట్టి కొంచెం కూడా అంటే ఎప్పటి నుంచో 1956 లో స్టార్ట్ అయింది మా అనంతలక్ష్మి కాలేజ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెన్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు మా కాలేజ్ కి. మేము ఏమైనా ప్రాక్టికల్స్ చేసుకోవాలన్నా మాయే డబ్బులు పెట్టుకోవాలి. గవర్నమెంట్ నుంచి మాకు ఏ ఫండ్ అనేది రాదు. ఒక గవర్నమెంట్ కాలేజ్ లో చదివే స్టూడెంట్ కంటే ఒక బెస్ట్ ఐడెంటిటీ ఉంటుంది, కానీ అది కూడా మాకు లేదు. అంటే ఈ గవర్నమెంట్ కాలేజ్ ఇదా అన్నట్టు చూస్తున్నా. అంటే అల్లోపతి వాళ్ళ బెస్ట్ లీవ్ అనేది ఏం కాదు. ఎందుకంటే ఇది ఆయుష్ అనేది ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇప్పుడు కరోనా టైంలో కూడా ఆయుషే ఎక్కువ అందరినీ కాపాడింది. అల్లోపతి వాళ్ళే ఎక్కువ మమ్మల్ని తక్కువ చూడడం మాత్రం మాకు నచ్చట్లేదు. వీఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ ఫస్ట్ థింగ్. చెప్పండి, ఇప్పుడు MBBS వాళ్ళు కావచ్చు, హోమియోపతి మీరు కావచ్చు, చేసేది ఒకటే వైద్యం, కానీ వైద్యంలో కొంచెం చేంజెస్ ఉంటాయి. మీరు చేసే దాంట్లో కొంచెం పద్ధతి వేరే ఉంటుంది. ఎందుకు వాళ్ళకు మీకు సాలరీ విషయంలో స్టైఫండ్స్ విషయంలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంటుంది అసలు? This is completely negligence of the government. వాళ్ళు opposition లో ఉన్నప్పుడు మాకు సపోర్ట్ చేసి మాకు స్టైఫండ్ పెంచాలి అని చెప్పేసి, అది కూడా మాకు అలోపతికి ఈక్వల్ ఆన్ పార్ చేయాలి అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. అండ్ మాకు పర్ 2 years కి ఒకసారి స్టైపెండ్ హైక్ అనేది జరగాలి. 2013 నుంచి వెళ్ళి మాకు అసలు స్టైపెండ్ హైకే లేదు. మన స్టేట్ సెపరేషన్ 2014 లో జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి ఎంతైతే కనీసం మన ప్యారలల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అయిందో మన దాంట్లో అంత కూడా డెవలప్మెంట్ అనేది లేదు. మొత్తం సెంట్రల్ లో చూసుకుంటే మన తెలంగాణలోనే లోయెస్ట్ స్టైపెండ్ వస్తుంది ఆయుష్ వాళ్ళకి. ప్రభుత్వం మీరు 10వ రోజు కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి నిరసన దీక్ష. ఇంత జరుగుతున్నా కనీసం ప్రభుత్వం నుంచి ఎవరు కూడా మీతో మాట్లాడడానికి ప్రభుత్వం పంపించట్లేదు. పంపించకపోగా ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళపై కేసులు అవుతా ఉన్నాయి. ఎట్లా చూస్తారు మరి? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? We want to continue this indefinite strike until we get justice. మాకు స్టైపెండ్ హైక్ జరిగేంత వరకు మేము ఇది కొనసాగిస్తూనే ఉంటాం. మాకు కనీసం బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు, హాస్పిటల్లో లేవు, కాలేజ్లో లేవు. అసలు మేము స్టూడెంట్స్ రేపు జాయిన్ అవ్వాలి అన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి కదండి, అదనేది ఇక్కడ లేదు. ఈ ఇంజస్టిస్ మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ ప్రభుత్వానికి ఏం చెప్తాం అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ భట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఏంటి అపోజిషన్ లో ఉన్నప్పుడు అప్పుడు 2023లో అసెంబ్లీలో మా గురించే మాట్లాడారండి. ఏంటంటే ఆయుష్ కి అలోపతికి సేమ్ ఉండాలి, వేతనాలు సేమ్ ఉండాలి. ఎందుకంటే ఇద్దరు సమానమైన పని చేస్తున్నప్పుడు సమానమైన హక్కులు ఇద్దరికి ఉంటుంది. సో అన్న ఆ మాటలు ఎవరియో కాదు, విక్రమార్క గారు మాట్లాడారు. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం అతనే, ఫైనాన్స్ మినిస్టర్ కూడా అతనే. అవునా? ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఎందుకు వివక్ష మా మధ్య? ఇప్పుడు ఈ నిరసన ఏంటిది? శాంతియుత నిరసన. ఇన్ని రోజుల నుంచి శాంతియుత నిరసన చేసేది ఎందుకు? మా ఆవేదన వాళ్ళు తెలుసుకొని ప్రభుత్వం నుంచి మాకు ఏదన్నా ప్రయత్నం జరుగుతుందనే కదా ఇంత ఆలోచించింది, ఇంత చేసేది, నిరసన చేసేదే అందుకు. సో ఎందుకు ఈ వివక్షణ, ఎందుకు మా ఆందోళన అనేది వాళ్ళకు ఏంటిది కన్వే కావాలనే కదా ఇంత ప్రయత్నించేది, ఇంత చేసేది. సో ఇప్పుడు ఏంటంటే 13,754 రూపాయలు ఒక నెల వేతనం దేనికి సరిపోతుందండి చెప్పండి మీరే. ఇప్పుడు ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది,
2014 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 26,000 వేతనం ఇస్తున్నారండి. ఎందుకు అంత వాళ్ళకి మనకి ఎందుకు ఇంత తేడా, ఎందుకు ఇంత వివక్ష? సో మనకు ఒక 13,000తో ఎలా అండి ఇప్పుడు రూమ్ రెంట్ కన్నా వస్తుంది జనరల్ గా చెప్పండి. అదే ఆందోళన. మేము చేసే పని కూడా సేమ్. ఇప్పుడు చేస్తే మాకు ఇప్పుడు ఏంటంటే వెన్ కరోనా కేమ్, సో లైక్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆయుష్ సైడ్ తిరిగారు ప్రజలు. ఆయుష్ కోరుకుంటున్నప్పుడు అందరు ఏంటి సమానమైన ప్రజలు చేస్తున్నప్పుడు ఎందుకు ఈ వివక్ష ఎందుకు అనే కోరికతోనే మా డిమాండ్ కూడా అదే. వేతనం పెంచాలి, మమ్మల్ని గుర్తించి మా కాలేజ్ బేసిక్ నీడ్స్ లేవండి, బేసిక్ నీడ్స్ పెంచాలి. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ నీడ్స్ పెరగాలి. మా ఆందోళన కొంచెం వాళ్ళు ఆలోచించి తొందరగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పటికి 10 రోజులు కొనసాగుతా ఉన్నది మీ నిరసన దీక్ష. మరి ప్రభుత్వం ఏం మాట్లాడలేదు కదా, ప్రభుత్వం ముందుకు వస్తుందని మీరు ఏ విధంగా నమ్ముతా ఉన్నారు? మరి ఇప్పుడు ఏంటిది మేము ఎన్ని రోజులైనా ఏంటిది శాంతియుత నిరసన చేసుకొని మేము ఎలా అయినా సాధిస్తాం అనుకున్నాం. కానీ మాకు కూడా పేషెన్స్ లెవెల్స్ ఉంటాయి కదా. సో ఇంత శాంతియుత నిరసన చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం అనేది దారుణం. సో అందుకే మేము మెల్లమెల్లగా ఆధ్వర్యంలో మా జేఏసీ ఆధ్వర్యంలో మెల్లగా స్టెప్ బై ఫాలో అవుతుంటామండి. సో ఎందుకంటే మాకు న్యాయం జరిగే వరకు అయితే మేము ఆగేది లేదు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటూనే ఉంటాం. సో మాకు ఎవరైనా విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే ఏదైనా పార్టీలు మీకు మద్దతు తెలుపుతున్నా, మద్దతు అడుగుతా ఉన్నారా మీరు? ఏదైనా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా పార్టీల మద్దతులు జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి అక్కడ మీటింగ్ చెప్తున్నా ఉన్నారు. సో మాకు టీఆర్ఎస్ మద్దతు వచ్చింది, బీజేపీ మద్దతు కానీ కొత్తగా కవిత గారు పెట్టిన టీఆర్ఎస్ నుంచి కూడా మద్దతులు వస్తున్నాయి. కానీ మాకు న్యాయం జరగాలి కదా. ఇంత మా ఆవేదన ఆందోళన దేనికోసం మా న్యాయం జరగాలని. కాబట్టి ఎంత అయినా ఎక్కడి దాకైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం, మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అనుకుంటున్నాం. చెప్పండి, 10 రోజులు అవుతుంది. ఈ రోజుకి 10 రోజులు మీరు నిరసన దీక్ష చేపట్టి ఇప్పటికీ కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కావచ్చు, ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి స్పందన రాలేదా? ఎవరు మాట్లాడలేదా? మీ దగ్గరికి వచ్చి అసలు ఏం జరుగుతుందంటారు? స్పందన అంటే మేము గత 2016లో ఆగిపోయినటువంటి మా యొక్క ఆర్డర్స్, సో అన్ని వైద్య కోర్సులందరికీ సమానంగా స్టైపెండ్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఆర్డర్స్ డిస్కంటిన్యూట్ అయ్యింది. 2016 నుంచి వరకు గత 10 ఏళ్ళుగా తీరని అన్యాయం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఎన్నో వందలాది రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా నాటి గవర్నమెంట్కి నేటి గవర్నమెంట్కి ఎలాంటి సానుకూలమైన స్పందన రాలేదు. చివరికి మేము అలసిపోయి సెక్రటేరియట్ చుట్టూ, వాళ్ళ యొక్క ఆఫీసుల చుట్టూ కాలరిగిలా తిరిగి అలసిపోయి మా యొక్క టైంని కూడా మేము పేషెంట్ల దగ్గర పెట్టాల్సిన టైం కూడా మేము అక్కడ ఇచ్చి అలసిపోయి మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క విధులను విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో మీరు అంత సమస్యను పరిష్కరించకపోతే మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పినాం. మేము మా యొక్క విత్డ్రా చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మా యొక్క కాలేజీల గేటు ముందు ఎలాంటి అత్యవసర సేవలను కానీ, ఎమర్జెన్సీ సేవలను, అదేవిధంగా ఓపీ సేవలను మేము ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా మేము చేయవలసినటువంటి సర్వీసులను మాత్రమే మేము విత్డ్రా చేసుకుని మా ముందు శాంతియుతంగా కూర్చున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఈరోజు 10 రోజుల్లో ఎలాంటి సానుకూలమైనటువంటి స్పందన జరగలేదు. 3 సార్లు చర్చలు అయినప్పటికీ కూడా అది విఫలమైన చర్చలే. ఎలాంటి మాకు అష్యూరెన్స్, కాంక్రీట్ సొల్యూషన్ అనేది అయితే మాకు పూర్తి స్థాయిలో రాలేదు. వాళ్ళే కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సార్ రెస్పెక్టెడ్ బట్టి విక్రమార్క గారు, ఆయన 2023 లోపల అసెంబ్లీ సాక్షిగా మా యొక్క సమస్యను యాజ్ ఇట్ ఈజ్ గా ఆ నాలుగున్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 2016 వరకు ఇచ్చినాం అధ్యక్ష, ఆ తర్వాత డిస్కంటిన్యూటీ వచ్చింది. దయచేసి సూచన తొందరగా జరగాలి, సత్వరంగా జరగాలని చెప్పేసి సూచన చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో సార్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన ఈరోజు ప్రజాపాలన వచ్చినప్పుడు కూడా నాడు బంగారు తెలంగాణ, నేడు ప్రజాపాలన. బంగారు తెలంగాణలో మాకు అన్యాయం ఎలా జరిగింది, ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా ఈరోజు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ యొక్క అంశం పైన ఏమాత్రం ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పటి కూడా మేము కోరుతా ఉన్నాం మా యొక్క న్యాయమైనటువంటి, ఎందుకంటే న్యాయస్థానాలు అయితే రాష్ట్ర హైకోర్టు కానీ, సర్వోన్నతమైనటువంటి సుప్రీంకోర్టు కానీ 2 కూడా మాకు ఫేవర్ గానే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా న్యాయస్థానాలు ఫేవర్ గా ఉన్నప్పుడు, న్యాయస్థానాలు మాకు అన్ని ఫేవర్ గా ఉన్నప్పుడు ఈరోజు మా యొక్క ప్రజాపాలకులు రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయస్థానాల యొక్క కోర్టు ఆర్డర్లను ఎందుకు లెక్క చేయట్లేదు? విద్యార్థులపైనే కక్ష కట్టి రివర్స్ గా కేసు ఎందుకు వేయాల్సినటువంటి, అప్పీల్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంతమంది వైద్యులను రోడ్డు మీదకి అనఫిషియల్ గా ఈడ్చేటటువంటి పరిస్థితి ఎందుకు తీసుకువస్తూ ఉన్నారు? ఈ రకమైనటువంటి సందేశాలు ఇస్తే
శాంతియుతంగా ప్రజాసమబద్ధంగా చేస్తే అసలు ఎలాంటి మాకు సొల్యూషన్ రాదు. నిరసన అనేది ఉద్రిక్తంగానే చేయాలని చెప్పేసి భావి తరాలకు రాంగ్ మెసేజ్ పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇప్పటి వరకు శాంతియుతంగా ఉన్నాం, ఈ రోజు కూడా శాంతియుతంగా ఉన్నాం. శాంతియుతంగా ఉన్నటువంటి నిరసనలకు దయచేసి వాటికి సపోర్ట్ చేస్తూ వాటికి కొంచెం విలువ ఇచ్చి మాకు సత్వరంగానే త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ మీరు కూడా ప్రభుత్వానికి చాలా ముఖ్యులు, ఎంబీబీఎస్ లాగా మీరు కూడా అలాగే ఈ దేశంలో వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి హోమియోపతి వైద్యులు అందరూ చాలా ముఖ్యులు ఈ రాష్ట్రానికి. కానీ ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాలు ఎందుకు మిమ్మల్ని పట్టించుకోకుండా అసలు మీరు ఇంత పెద్ద రోడ్లపైకి వస్తూ ఉంటే కనీసం పరిశీలించకుండా ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ప్రభుత్వాలు? అసలు ప్రపంచం అంతా మీరు అన్నట్టుగానే చూస్తూ ఉంది. ఆల్టర్నేటివ్ వ్యవస్థ గురించి కానీ ఇంకొంతమంది ఇంటిగ్రేటెడ్ గా ఆలోచిస్తూ ఉన్నారు, ఇంకొంత ఎన్ఎంసీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో అందరికీ అల్టిమేట్ గా ఒక పేషెంట్ కి జరగాల్సింది ట్రీట్మెంట్. లైన్ ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్ గా ఉండొచ్చు, నేచర్ ఆఫ్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ అందరు చేసే పని మాత్రం ఒకటే. ఆ ఒక పని కూడా కంప్లీట్ గా వ్యాలిడేషన్ ఉంది కాబట్టి డాక్టర్ అనేటువంటి వ్యవస్థ ఉంది, సఫిక్స్ ఉంది, మాకు ప్రిఫిక్స్ ఉంది. అదేవిధంగా బోర్డులు ఉన్నాయి, నేషనల్ బోర్డులు ఉన్నాయి, దేశం అంతటా ఏ రకమైనటువంటి కోర్సులు ఉన్నాయి. మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే ఇబ్బంది లేకపోతే కోర్సులను తీసేయండి, అంతే కదా, తీసేయండి. మీకు ఏదైతే వ్యాలిడేషన్ అనిపిస్తే అది తీసేయండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే వాల్యూ ఇచ్చి మన ఇండియాకి ఈరోజు రేపు ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్, ప్రపంచ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ మనకి జామ్నగర్కి, హైదరాబాద్కి రావాల్సిన జామ్నగర్కి వెళ్ళిపోయింది. జామ్నగర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రపంచం అంతా మన భారతదేశం వైపు చూస్తూ ఉంటే మనకెందుకు పట్టింపు లేదు, మనకెందుకు ఆలోచన లేదని చెప్పేసి ఇప్పటికి మాకు అర్థం అవ్వట్లేదు. సో ప్రభుత్వాలు ఎట్లా ఆలోచిస్తున్నాయని అయితే మాకు తెలియదు, కానీ ఎలా ఆలోచించాలనే విషయం మాత్రం మేము చెప్తాం. మా యొక్క బాధను, మా యొక్క ప్రాబ్లంను ప్రతిపక్షాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు తీసుకునే ఇలాంటి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకునే పరిస్థితి ప్రభుత్వానికి రాకూడదు. ఒకవేళ వచ్చినా కూడా సానుకూల సత్వరంగా చేయాలని చెప్పేసి కోరుతాం. మీరు అయినటువంటి హోమియోపతి కావచ్చు లేకపోతే ఎంబీబీఎస్ కావచ్చు, సేమ్ ఇద్దరు చేసేది వైద్యమే, కానీ అందులో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీరు చేసే వైద్యం వేరు, వాళ్ళు చేసే వైద్యం వేరు. కానీ ఎందుకు స్టైఫండ్ విషయంలో ఎందుకు ఇంత హెచ్చు తగ్గులు ఉన్నాయి, అసలు ఎందుకు ఇంత తేడాలు? 2016 వరకు లేదండి. పక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. లోయెస్ట్ స్టైఫండ్ తెలంగాణలో వస్తుంది. పెద్దగా డిఫరెన్స్ ఎక్కడ లేదు. ఇన్స్టిట్యూషన్ లెవెల్ లోపల పే లోపల ఎలాంటి ఇవ్వకూడదని చెప్పేసి ఆ రోజు 2019 పార్లమెంట్ సాక్షిగా గెజెట్ లో రిలీజ్ అయినటువంటి NCISM, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ బోర్డు లో 95వ సెక్షన్ లోపల క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇన్స్టిట్యూషనల్ పే లోపల ఎలాంటి డిస్పారిటీ ఉండొద్దు, ఎలాంటి తారతమ్యతలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పేవారు. కానీ అయినప్పటికీ కూడా నేషనల్ బోర్డు యొక్క మాటలు లెక్క చేయరు, హైకోర్టు యొక్క కోర్టుల యొక్క తీర్పులు లెక్క చేయరు, డాక్టర్ని ఇలాగ రోడ్డుకు తెచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. దయచేసి సానుకూలంగా తొందరగా స్పందించాలని కోరుకుంటున్నాను.